చేయడం జరిగింది. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన ఆ బాలరాముని మన ప్రోగ్రామ్ను చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఊరా మొత్తం విదేశాల్లో కూడా మొత్తం దేశమంతటా కూడా చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. హౌసింగ్ బోర్డు కమిటీ తరఫున కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేయండి. ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసిన కమిటీ సభ్యులందరికీ, దీపోత్సవ కార్యక్రమం చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈరోజు మరి మన అయోధ్యలో ఈరోజు బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు భారతదేశం మొత్తం పండగ వాతావరణం నెలకొని ఉంది. మరి అదేవిధంగా అందులో భాగంగానే మనం ఈరోజు మహబూబాబాద్లోని హౌసింగ్ బోర్డులో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మనం హౌసింగ్ బోర్డు అందరం కలిసి కూడా ఈరోజు దీపాలంకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే సందర్భంగా మిఠాయి పంచుకునే కార్యక్రమాన్ని ఈ హౌసింగ్ బోర్డులో ఈ కార్యక్రమాన్ని విజయవంతం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వాస్తవంగా 500 సంవత్సరాల నాటి కళ మనకి ఈ రోజు నెరవేరింది. బాలరాముడు మన అయోధ్యలో టెంట్ కింద ఇన్ని రోజులు వనవాసం లెక్క ఉండవలసి వచ్చిన సందర్భం ఇది. మరి ఈ సందర్భంగా మన భారత ప్రభుత్వం వారు మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మనకు రామమందిరాన్ని నిర్మించి మన బాలరాముని అందులో ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఈరోజైతే మన బాలరాముడు మన శ్రీరామచంద్రుడైనటువంటి బాలరాముడు మరి ఈరోజు గృహప్రవేశం చేయడం జరిగింది భారతదేశంలో. మరి ఈ సందర్భంగా మన దేశ విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే మనం ఈ రోజు కూడా ఇక్కడ మన హౌసింగ్ బోర్డులో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన కమిటీ వారు అందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ సందర్భంగా మీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. పవన సుత హనుమాన్